చాప్టర్ 64. నిన్ను ఏది మెప్పిస్తుందో అది నిన్ను వెనకపరుస్తుంది. నేనొక రిటైర్డ్ చార్టర్డ్ అకౌంటెంట్‌ని. నా భార్య సంఘసేవలో నిమగ్నమై ఉంటుంది. మా గురువు రాధాస్వామి. మేము సత్సంగానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాము. ఇక్కడికి రావడం మా అదృష్టం. మేము ఎంతో మంది మహాత్ములను కలిశాము. మిమ్మల్ని కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఎంతో మంది వనవాసులను, సన్యాసులను చూశావు. ఆత్మసాక్షాత్కారం కలిగి తన స్వరూపంలో నిలిచి ఉండే మనిషి దొరకడం చాలా అరుదు. సాధువులు, యోగులు అపారమైన కష్టంతో, ఇంకా త్యాగంతో ఎన్నో అద్భుతమైన సిద్ధులను పొంది లోకానికి సహాయపడుతూ అందరికీ ఎంతో మేలు చేస్తుండొచ్చు. అయినా వారు పరిపూర్ణులు కారు. అది వాస్తవం దగ్గరకు తీసుకువెళ్లే మార్గం కాదు. అది కేవలం అబద్ధాన్ని సుసంపన్నపరుస్తుంది. అన్ని శ్రమలు ఇంకా ఎక్కువ కృషికి దారితీస్తాయి. ఏవైతే నిర్మించబడ్డాయో వాటిని నిర్వహించాలి. ఏవైతే సంపాదించారో అవి శిథిలమవ్వకుండా, నష్టపోకుండా రక్షించబడాలి. ఏదైతే పోగొట్టుకుపోగలదో అది నీ సొంతం కాదు. నీది కానిది నీకెలా ఉపయోగపడుతుంది? నా ప్రపంచంలో ఏదీ తోయబడదు. అన్నీ అవంతకవే జరుగుతాయి. అనుభవాలన్నీ స్థలకాలాల్లో ఉన్నాయి. పరిమితమైనవిగా, ఇంకా క్షణికమైనవిగా. ఎవరైతే అస్థిరత్వమును అనుభవిస్తున్నారో వారు కూడా పరిమితమే. ఏది ఉంది, ఎవరు ఉన్నారు అన్న విషయాలతో నాకు సంబంధం లేదు. నేను వాటికి అతీతంగా ఉన్నాను. రెండూ నేనే, ఇంకా రెండూ నేను కాదు. అతి కష్టంతో, తపస్సులతో తమ ఆశల్ని నెరవేర్చుకున్నవారు ఇతరులు సాధించిన దాన్ని వర్గీకరిస్తారు. నాకు అంతా సమానమే. ఆకారంలో ఇంకా వ్యక్తీకరణలో తేడాలు ఉన్నాయి, కానీ అవి అంత ముఖ్యం కాదు. ఎలాగైతే బంగారు ఆభరణాల ఆకారం బంగారానిపై ప్రభావం చూపదో అలా మనిషి యొక్క సారం అంటబడదు. ఈ సమభావం కనిపించని చోట వాస్తవము అనుభూతిలోకి రాలేదని అర్థం. కేవలం సత్యము గురించిన జ్ఞానం సరిపోదు. తెలుసుకునేవాడు తెలుసుకోబడాలి. పండితులకు ఎంతో జ్ఞానం ఉండొచ్చు, కానీ ఆత్మ గురించి తెలియనప్పుడు ఏం లాభం? అది తెలుసుకోనిదే శాంతి ఉండదు. ఒకరు తెలుసుకునే వాటిని ఎలా తెలుసుకోగలరు? నేను నా స్వంత అనుభవం నుండి ఏం తెలుసుకున్నానో అది మాత్రమే చెప్పగలను. నేను నా గురువును కలిసినప్పుడు ఆయన ఇలా అన్నారు: నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో నువ్వు అది కాదు. నువ్వెవరో తెలుసుకో. నేను అన్న భావనను చూడు, నీ నిజస్వరూపాన్ని చూడు అని. నేను ఆయన మాట విన్నాను. ఆయన చెప్పినట్టు చేశాను. నా ఖాళీ సమయమంతా మౌనంగా నన్ను నేను చూసుకోవడంలో గడిపాను. ఎంత త్వరగా అది ఎంత గొప్ప మార్పు తెచ్చింది. నా నిజతత్వం తెలుసుకోవడానికి నాకు కేవలం 3 ఏళ్లు పట్టింది. నేను కలిసిన కొన్నాళ్లకే మా గురువుగారు మరణించారు. కానీ అది నాకు ఏం తేడా చేయలేదు. నేను ఆయన మాటల్ని గుర్తుపెట్టుకున్నాను, ఇంకా భద్రపరుచుకున్నాను. దాని ఫలితం ఇప్పుడు నా దగ్గరుంది. ఏంటా ఫలితం? వాస్తవంలో నేను ఎలా ఉన్నానో అది నాకు తెలుసు. నేను శరీరం కాదు, ఇంకా మనసు కాదు. నేను వీటన్నిటికీ అతీతం. మీరు అసలేమీ కారా? భలేవాడివే, నేను ఉన్నాను, అత్యంత స్పష్టంగా. కాకపోతే నువ్వు నా గురించి అనుకున్నట్టు కాదు. అదే అంతా చెప్తుంది. అది ఏమీ చెప్పట్లేదు. ఎందుకంటే అది చెప్పలేనిది. నువ్వు నీ సొంత అనుభవం సంపాదించుకోవాలి. నీకు భౌతిక ఇంకా మానసిక విషయాలతో వ్యవహరించడం అలవాటయ్యింది. నేను వస్తువును కాను, నువ్వు కూడా అది కావు. ప్రకృతి, శక్తి, శరీరము, మనస్సు ఇవేవీ నువ్వు కావు. ఒక్కసారి నీకు నీ స్వరూపం యొక్క దర్శనం స్వల్పంగానైనా కలిగితే నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి కష్టం అనిపించదు. మనము చాలా విషయాలు విని నమ్ముతాము. మనము సుదూర ప్రాంతాలను ఇంకా ప్రజలను, స్వర్గం ఇంకా నరకాలను, దేవుళ్ళు ఇంకా దేవతలను నమ్ముతాము. ఎందుకంటే అవి మనకు చెప్పబడ్డాయి. అలాగే మన తల్లిదండ్రుల గురించి, పేరు, స్థానం, కర్తవ్యాల వంటి వాటి గురించి చెప్పబడ్డాయి. మనము వాటిని ధృవీకరించడాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. సత్యానికి మార్గం అసత్యాన్ని నాశనం చేయడం గుండా ఉంటుంది. అబద్ధాన్ని నాశనం చేయాలంటే
నువ్వు నీ లోతుల్లో పాతుకుపోయిన నమ్మకాలను ప్రశ్నించాల్సి ఉంటుంది. వాటన్నిటిలో నువ్వు శరీరానివి అన్న నీ నమ్మకం అన్నిటికంటే దారుణం. శరీరంతో ప్రపంచం వస్తుంది. ప్రపంచంతో భయాలు, మతాలు, ఆచారాలు, అన్ని రకాల వ్యవస్థలు ఏర్పడతాయి. అవన్నీ ఓ ఎదగని మనిషి యొక్క స్వయం కృతాపరాధం నుండి రక్షించడానికి, ఇంకా ఆదరించడానికి ఉన్నాయి. నువ్వేంటో అది పుట్టదు, చావదు అని గ్రహించు. భయం పోవడంతో అన్ని బాధలు పోతాయి. మనసు ఏది తయారు చేస్తుందో దాన్ని మనసే నాశనం చేస్తుంది. కానీ వాస్తవం తయారు చేయబడలేదు, కనుక అది నాశనం చేయబడదు. మనసు యొక్క పట్టు లేనిదాన్ని పట్టుకో. నేను నీకు చెప్పేది గతంలోనో భవిష్యత్తులోనో లేదు, లేదా అది ఇప్పుడులో ప్రవహించే రోజువారీ జీవితంలోనూ లేదు. అది మనసుకు అతీతంగా, ఇంకా పూర్తిగా కాలాతీతమైనది. నువ్వు నేనే అని మా గురువు అన్న మాట ఎప్పటికీ నాతోనే ఉండిపోయింది. మొదట్లో నేను నా మనసును దానిమీద పెట్టాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అది సహజంగా ఇంకా తేలిగ్గా అయ్యింది. ఎప్పుడైతే మనసు గురువు మాటల్ని నిజమైనవిగా తీసుకుని దైనందిన జీవితంలో దాన్ని అమలుపరుస్తూ జీవిస్తుందో అదే సాక్షాత్కారంలోకి ప్రవేశించే గుమ్మం. ఒక విధంగా ఇది విశ్వాసం ద్వారా పొందే మోక్షం. కానీ విశ్వాసం తీవ్రంగా, ఇంకా నిరంతరంగా ఉండాలి. విశ్వాసం ఒక్కటే సరిపోతుందని అనుకోకు. విశ్వాసం నీ చర్యలలో వ్యక్తమైనప్పుడే అది మోక్షానికి ఖచ్చితమైన మార్గం అవుతుంది. అన్ని మార్గాల కంటే ఇదే చాలా ప్రభావవంతమైనది. కొంతమంది గురువులు నమ్మకాల్ని వదిలిపెట్టి తర్కం ఒక్కటే ప్రోత్సహిస్తారు. వారు విశ్వాసానికి వ్యతిరేకం కాదు, కానీ అంధవిశ్వాసాన్ని ఖండిస్తారు. విశ్వాసం అంటే ప్రయత్నం పట్ల సుముఖత కలిగి ఉండడం. అన్ని ఆధ్యాత్మిక సాధనల్లో సాక్షిగా చూడడం అనేది అత్యంత ప్రభావవంతమైన సాధన అని మాకు చెప్పబడింది. దాన్ని విశ్వాసంతో ఎలా పోల్చవచ్చు? సాక్షి వైఖరి కూడా విశ్వాసమే. అది తనపై తనకున్న విశ్వాసం. ఇక్కడ నువ్వు అనుభవించేది నువ్వు కాదని నమ్ముతావు. అన్నిటినీ నువ్వు దూరం నుండి చూస్తావు. సాక్షిగా చూడడంలో శ్రమ ఉండదు. నువ్వు సాక్షివి మాత్రమే అని అర్థం చేసుకుంటావు. ఆ అర్థం చేసుకోవడమే పనిచేస్తుంది. నువ్వు సాక్షివని గుర్తుపెట్టుకోవడం తప్ప నీకు ఇంక కావలసినదేమీ లేదు. ఆ స్థితిలో నీకు నేనెవరు అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఒక్కసారిగా మాటలు లేని ఓ నిశ్శబ్ద సమాధానం వస్తుంది. వస్తువుగా ఉండటాన్ని ఆపేసి జరిగే అన్నిటికీ విషయంగా ఉండు. ఒక్కసారి నీలోకి నువ్వు తిరిగితే నువ్వు వస్తువుకు అతీతంగా ఉన్నావని కనుగొంటావు. తరువాత నువ్వు విషయం కూడా కాదని కనుగొంటావు. వస్తువు, విషయము రెండూ నీలోనే ఉన్నాయని గ్రహిస్తావు. మీరు మనసు గురించి, సాక్షి గురించి, ఇంకా చైతన్యంపై ఉన్న అవ్యక్తం గురించి చెప్పారు. చైతన్యం వాస్తవమైనది కాదా? నువ్వు వాస్తవం ఇంకా అవాస్తవం అని ఆలోచిస్తున్నంత వరకు చైతన్యం ఒక్కటే వాస్తవమైనది. కానీ అవ్యక్తం అన్ని భేదాలకు అతీతమైనది. ఇంకా దానికి వాస్తవం అనే పదం వర్తించదు. ఎందుకంటే దానిలో అన్నీ వాస్తవమే. కాబట్టి అలా పేరు పెట్టవలసిన అవసరం లేదు. అది వాస్తవం యొక్క మూలం. అది దేన్నైతే తాకుతుందో దానికి వాస్తవాన్ని ప్రసాదిస్తుంది. దాన్ని మాటల్లో తెలుసుకోలేము. ప్రత్యక్ష అనుభవం కూడా ఎంత ఉత్కృష్టమైనదైనా కేవలం సాక్ష్యంగా నిలుస్తుంది, అంతకు మించి ఏమీ లేదు. కానీ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? చిదాకాశం అన్నిటినీ చేస్తుంది, ఇంకా చెరిపేస్తుంది. పరమాకాశం ఉన్నవాటికి వాస్తవికతను కల్పిస్తుంది. దాన్ని విశ్వప్రేమ అనొచ్చు. ప్రేమలానే అది అన్నిటినీ నిజమైనవిగా, అందమైనవిగా, కోరదగినవిగా మారుస్తుంది. కోరదగినవిగా ఎందుకు? ఎందుకొద్దు? సృష్టించినవన్నీ ఒకటికొకటి ప్రతిస్పందించేలా చేసే, మనుషులను దగ్గర చేసే శక్తివంతమైన ఆకర్షణలు ఇంకెక్కడి నుండి వస్తాయి? కోరికను త్యజించకు. దాన్ని సరైన దానిలో ప్రవహించేలా చూడు. కోరిక లేకుండా నువ్వు ఓ శవానివి. అవ్యక్తానికి దగ్గరగా వచ్చే అనుభవమేది? అపారమైన శాంతి, ఇంకా అనంతమైన ప్రేమ. విశ్వంలో ఏది సత్యమై ఉందో, శ్రేష్టమై ఉందో, ఇంకా అందమై ఉందో అదంతా నీ నుండి వస్తుందని,
దానికి నువ్వే మూలమని గ్రహించు. ప్రపంచాన్ని పర్యవేక్షించే దేవుళ్ళు ఇంకా దేవతలు అత్యంత అద్భుతమైన జీవులు కావచ్చు. అయినా వారు తమ యజమాని యొక్క శక్తిని ఇంకా సంపదలను ప్రకటించే అందమైన దుస్తులు ధరించిన సేవకుల్లా ఉంటారు. ఒకరు ఆ సర్వోన్నత స్థితిని ఎలా చేరుకోగలరు? అన్ని తక్కువ కోరికలను త్యజించడం ద్వారా. నువ్వు తక్కువ దానితో సంతోషపడుతున్నంత వరకు గొప్పదాన్ని పొందలేవు. నిన్ను ఏది మెప్పిస్తుందో అది నిన్ను వెనకబరుస్తుంది. నువ్వు ప్రతిదానిలోని అసంతృప్తిని చూసే వరకు, దాని అస్థిరతను ఇంకా పరిమితిని గ్రహించే వరకు, నీ శక్తినంతా సేకరించి ఒక గొప్ప కోరికగా చేసుకునే వరకు మొదటి అడుగు కూడా వేయబడదు. మరోవైపు పరమాత్మపై కోరిక యొక్క సమగ్రత స్వయంగా పరమాత్మ నుండి వచ్చిన పిలుపు. భౌతికమైనవి గాని మానసికమైనవి గాని నీకు మోక్షాన్ని ఇవ్వలేవు. నీ బంధం నువ్వు స్వంతంగా సృష్టించుకున్నావని అర్థం చేసుకుంటే నిన్ను బంధించే గొలుసులను తయారు చేయడం ఆపేస్తావు. ఇంకా స్వేచ్ఛను పొందుతావు. గురువుపై నమ్మకం ఎలా కలుగుతుంది? గురువు దొరకడం ఇంకా ఆయనపై నమ్మకం కుదరడం ఓ అరుదైన అదృష్టం. అది తరచుగా జరిగేది కాదు. దాన్ని విధి నిర్దేశిస్తుందా? దాన్ని విధి అని అనడం ఏమీ తెలియజేయదు. అది జరిగినప్పుడు ఎందుకు జరిగిందో నువ్వు చెప్పలేవు. అది కర్మఫలం అనొచ్చు, లేదా భగవదనుగ్రహం అనొచ్చు. కృష్ణమూర్తి గారు గురువు అవసరం లేదన్నారుగా. సర్వోన్నత సత్యం గురించి ఇంకా దానికి దారితీసే మార్గం గురించి ఎవరో ఒకరు నీకు చెప్పాలిగా. కృష్ణమూర్తి చేసేది కూడా అదే. ఒక విధంగా ఆయన చెప్పేది నిజమే. చాలా వరకు శిష్యులుగా చెలామణి అయ్యేవారు వారి గురువుని పూర్తిగా నమ్మరు. వారు అవిధేయతతో మెలిగి చివరికి గురువుని వదిలిపెట్టేస్తారు. అలాంటి వాళ్లకు గురువు లేకపోవడమే మంచిది. వారికి మార్గదర్శనం కావాలంటే తమ లోపలికి చూసుకుంటే సరిపోయేది. జీవించి ఉన్న గురువు దొరకడం ఒక అరుదైన అవకాశం, ఇంకా ఒక గొప్ప బాధ్యత. ఈ విషయాలను ఒకరు తక్కువగా చూడకూడదు. మీరంతా స్వర్గాన్ని కోరుకోవచ్చని, గురువు ఒక ధరకు అమ్ముతాడని ఊహించుకుంటున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు తప్ప వేరెవ్వరినీ కాదు. మీరు పరమాత్మ అని మీ గురువు మీకు చెప్పారు. మీరు దానిపై పనిచేశారు. ఆ నమ్మకం మీకు ఎలా వచ్చింది? నేను సమంజసంగా ఉన్నాననుకో. ఆయనను నమ్మకపోవడం మూర్ఖత్వం అయ్యుండేది. నన్ను తప్పుదోవ పట్టించడం వల్ల ఆయనకు ఏం లాభం ఉంటుందని? మనమంతా సమానమని చెప్పారు. నేనది నమ్మను. నేను నమ్మని పక్షంలో మీ ప్రకటన వల్ల నాకేం ఉపయోగం ఉంటుంది? నీ అపనమ్మకంతో ఏం పనిలేదు. నా మాటలు నిజమైనవి. అవి వాటి పని చేసుకుపోతాయి. అదే సత్సంగం యొక్క అందం. కేవలం మీతో కూర్చుని ఉండటం కూడా ఆధ్యాత్మిక సాధనేయేనా? తప్పకుండా. జీవితమనే నది ప్రవహిస్తోంది. దాని నీరు కొంత ఇక్కడ ఉంది. కానీ చాలా వరకు దాని లక్ష్యాన్ని చేరుకుంది. నీకు వర్తమానం మాత్రమే తెలుసు. కానీ నేను గతం ఇంకా భవిష్యత్తులో మరింత లోతుగా చూస్తున్నాను. నువ్వు ఏమై ఉన్నావో, ఏమవ్వగలవో నాకు తెలుసు. నిన్ను నాలా కాకుండా మరోలా నేను చూడలేను. తేడాలను చూడకపోవడం ప్రేమ యొక్క స్వభావంలోనే ఉంది. మీరు నన్ను చూస్తున్నట్టు నన్ను నేనెలా చూసుకోగలను? నిన్ను నువ్వు శరీరంగా ఊహించుకోకుండా ఉంటే చాలు. నేను శరీరాన్ని అన్న ఆలోచనే విధ్వంసదాయకం. అది నీ స్వరూపానికి పూర్తిగా గుడ్డివాణ్ణి చేస్తుంది. ఒక్క క్షణం కూడా నువ్వు శరీరానివి అని అనుకోకు. నీకు ఏ పేరు, ఏ రూపం ఇచ్చుకోకు. నిశ్శబ్దంలో వాస్తవం దొరుకుతుంది. నేను శరీరం కాదు అని అనడానికి దాన్ని కొంచెమైనా నమ్మాలిగా. ఆ నమ్మకం ఎక్కడ్నుంచి వస్తుంది? నీకు పూర్తి నమ్మకం ఉన్నట్టు ప్రవర్తించు. అప్పుడు ధైర్యం వస్తుంది. వట్టి మాటల వల్ల ఏం లాభం? ఏ సూత్రము, ఏ మానసిక విధానము నీకు సహాయపడవు. కానీ నిస్వార్థ చర్య, శరీరం ఇంకా దాని ఆసక్తుల నుండి స్వేచ్ఛ కలిగుండటం నిన్ను వాస్తవికత యొక్క హృదయంలోకి తీసుకువెళ్తుంది. నమ్మకం లేకుండా నేను ధైర్యం ఎలా తెచ్చుకోను? ప్రేమ నీకు ఆ ధైర్యాన్నిస్తుంది. నువ్వు పూర్తిగా మెచ్చుకోదగిన, ప్రేమకు అర్హులైన మహోన్నతమైన వ్యక్తిని కలిసినప్పుడు
నీ ప్రేమ ఇంకా ఆరాధన నిన్ను ఉన్నతంగా ప్రవర్తించేలా చేస్తాయి. గొప్పవారిని అందరూ ఆదరించలేరు. చాలా వరకు మనుషులు సున్నితత్వం లేకుండా ఉంటారు. జీవితం వాళ్ళని అభినందించేలా చేస్తుంది. అనుభవాల యొక్క బరువే వాళ్ళ కళ్ళను తెరిపిస్తుంది. నువ్వు అర్హులైన వారిని కలిసినప్పుడు నీ మనసులో ప్రేమ, నమ్మకం కలుగుతాయి. అతడి సలహాలను అనుసరిస్తావు. ఆత్మజ్ఞానుల పాత్ర అమోఘమైనది. వారు పరిపూర్ణతకు ఉదాహరణగా నిలుస్తారు. వారి జీవితం యొక్క అందం అందరి మంచికి బ్రహ్మాండంగా దోహదం చేస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే బాధను అనుభవించాలా? దుఃఖం ఉందని, ప్రపంచం బాధపడుతుందని తెలుసుకుంటే చాలు. సుఖం గాని, దుఃఖం గాని అవంతకవే జ్ఞానాన్ని ఇవ్వవు. అర్థం చేసుకోవడం మాత్రమే సహాయపడగలదు. ఒక్కసారి ప్రపంచంలోని దుఃఖాన్ని గ్రహిస్తే నువ్వు దాన్ని దాటి వెళ్ళాలనే కోరికను, శక్తిని కనుగొంటావు. సుఖము నిన్ను నిద్రపుచ్చుతుంది. దుఃఖము మేల్కొల్పుతుంది. బాధను అనుభవించకూడదంటే నిద్రపోకు. నిద్ర అంటే నువ్వు ఆత్మవన్న సత్యాన్ని మర్చిపోవడం. నువ్వేంటో తెలుసుకోవాలంటే నువ్వు కానిదాన్ని ఎదుర్కోవాలి.